హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. మేము సేమియా పాయసం చేసాం ఫ్రెండ్స్. చూడండి ఏ విధంగా చేశానో. బాగా టేస్టీగా ఉంటుంది, మంచి ఎమ్మి ఎమ్మి టేస్టీ ఉంటుంది ఫ్రెండ్స్. నా స్టైల్లో ఏ విధంగా చేశానో ఈజీ ప్రాసెస్ చూసేయండి. ఫస్ట్ ఒక గంజు పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసి సేమియాలు కొంచెం వేయించుకోవాలి. అవి వేయించుకొని పక్కన పెట్టి అందులో బాదం జీడిపప్పు కూడా వేయించుకోవాలి. అవి వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత సేమియా జీడిపప్పు వేయించుకొని పక్కన పెట్టుకొని అందులో నేను తీసుకున్న గ్లాసు ఫుల్ అండ్ హాఫ్ 1.5 గ్లాసు మిల్క్ తీసుకొని పోసి అందులో కొంచెం పాలు వేడెక్కిన తర్వాత పొంగడానికి వచ్చినప్పుడు అందులో ఈ టీ గ్లాసుతోని 1 గ్లాసు షుగర్ తీసుకున్నా. అంతే. మాకు ఎక్కువ స్వీట్ ఉంటే నచ్చదు, మామూలుగా ఉంటే సరిపోతుంది. అది కొంచెం వేడెక్కిన తర్వాత అది కొంచెం మరుగుతున్నప్పుడు అందులో మనం వేయించి పెట్టిన సేమియాలు అందులో వేసి కొంచెం ఉడకనివ్వాలి. అంటే కొంచెం మెత్తబడితే మంచిగా ఉంటాయి కదా. అట్లా ఒక్కొక్కరు కొంచెం ఉడకకుండా పలుకు కూడా వేసుకుంటారు. అట్లా బాగుండదు అంతా. మాకైతే అట్లా నచ్చది. అలా కూడా వేసుకుంటారు. మళ్ళీ కొంచెం ఇట్లా వాటర్ పాయసం వాటర్ కూడా వేసుకుంటారు. అట్లా అస్సలు నచ్చదు. కొంచెం చిక్కగా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. అలా అయ్యే పొజిషన్లో ఉన్నప్పుడు అందులో కుడక ఇలాచీ పౌడర్ వేసి కొంచెం కలిపి మంచిగా మరిగేటట్టు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అందులో మనం వేయించిన జీడిపప్పు బాదం వేసి తీసి పక్కన పెట్టుకుంటే యమ్మీ టేస్టీ సేమియా పాయసం రెడీ. చూసేయండి ఏ విధంగా ఉందో. బాగుందా ఫ్రెండ్స్? నచ్చిందా మీకు కూడా? ఇంతే సింపుల్గా మీరు కూడా ఇంట్లో చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్టీగా. అంతే ఫ్రెండ్స్. మా పాప చూడండి, ఇక్కడ మా చిన్న పాప చూడండి, మమ్మీ టేస్టీ చాలా బాగుందని ఎలా తింటుందో. మాకు ఇట్లా కొంచెం గట్టిగా ఉంటేనే ఇష్టం అనిపిస్తుంది. మరీ వాటర్గా ఉంటే అసలు నచ్చదు. మా పిల్లలు తినరు అలా. ఇలా ఉంటేనే ఇష్టపడతారు. అంతే ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ షేర్.